నమస్తే సార్, నా పేరు కందికటి నరసింహారావు. నేను అడ్వకేట్ని. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ భూ హక్కు చట్టం 2022 అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి, 13 చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలపైన బలవంతాన్ని రుద్దుతున్నటువంటి పైశాచినటువంటి చట్టం ఏదండి. ఈ చట్టం ఏంటంటే పేదవాడి కానించి డబ్బున్న వాడికి వరకు అంటే సుమారుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి భూమి ఉన్న ప్రతి ఒక్కడికి కష్టం కలిగించే చట్టమే తప్పించి ఉపయోగపడే చట్టమే 100% కాదండి. అది అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన పట్టిన కుందేటి మూడేకాలలాగా 32 రోజులు బట్టి ఈ దీక్షని బెజవాడ భారవక్షులు వారు 32 రోజులు బట్టి ఈ దీక్ష నిర్వహిస్తున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద భారవక్షం చాలా వరకు ఈ దీక్షగా నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు తనకి ఏమి పట్టినట్టుగా వ్యవహరిస్తడం అనేది అది కరెక్ట్ కాదండి. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాము. పైగా హైకోర్టులో కూడా దీని నిమిత్తం కూడా పిల్లి వేయడం కూడా జరిగింది. ఆల్రెడీ అవి వాయిదాలు రేపు 7వ తారీఖు ఉన్నాయి. అయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏవీ పట్టినట్టుగా ఉండడం అది కరెక్ట్ కాదు. సో అంతేకాదండి, త్వరలోనే మేము ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడించి దాని మీద కరెక్ట్ నువ్వు గనక యాక్షన్ తీసుకోకపోతే మేము ఊరుకోమని చెప్పి కూడా మేము ముట్టడి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచన కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కనుక స్పందించకపోతే అది కూడా జరిగిద్ది. అంతేకాదండి, ఇది పద్ధతి కూడా కాదండి. నేను కళాఖండిగా నేను ఖండిస్తున్నాను. కనిపిస్తుందా దీంట్లో? ఏం లేదండి, ఈ జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, పార్టీ వాళ్ళకి కావచ్చు, ఈ చట్టం ఏంటంటే ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయన్నీ వాళ్ళు ఆల్రెడీ కబ్జా జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు. ఆయన ఏంటంటే చట్టబద్ధ కావాలి ఏదైనా. కాబట్టి ఈ 13 చట్టం తీసుకురావడం వల్ల జనాలకి మభ్య పెట్టేసి దాన్ని ఏదో విధంగా దోచేయాలా అంటే పేదవాడు ఉండకూడదు, వీళ్ళే ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ఆలోచనలు ఉన్నారు. అంతేకాదండి, మేము కూడా ఈ చట్టం యొక్క నష్టం ఏమిటో కూడా ప్రజల్లో కూడా తీసుకెళ్ళడానికి కూడా మేము ఒక ఆలోచన చేశాము. సో అది కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ చట్టం వల్ల కలిగేటువంటి నష్టం ఎంతవరకు ఉందో అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ ద్వారా కూడా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయాలనే ఆలోచన కూడా మేము ఉన్నాం సార్. పూర్తి స్థాయిలో నష్టం ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉంటుందండి. ఇప్పటిదాకా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజలు చిన్న ఇల్లు కానీ స్థలం కానీ ఏది ఉన్నా కానీ అది మాది అనుకుంటున్నారు. ఇప్పటిదాకా తాతలు, తండ్రులు, కొడుకులు, ముత్తాతలు వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తి ఈ చట్టం వచ్చిన తర్వాత నీదా కాదా, ఎక్కడిది, ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటి అంశాలను నువ్వెళ్ళు ఒక్కసారి నిరూపించుకోవాలి. అంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఆస్తికి కూడా ఒక శీల పరీక్ష జరుగుతుంది. ఈ ఆస్తి నాది, ఇది క్లియర్గానే ఉంది, దీని మీద ఏం వివాదాలు లేవు, కేసులు లేవు, తగాదాలు లేవు అని నీ ఆస్తిని నువ్వు వెళ్ళి మళ్ళీ ఒకసారి నేనంతా నా ఆస్తి అంతా చాలా క్లియర్గా ఉంది, అంతా నేను పాతివ్రత్యాన్ని డాక్యుమెంట్ ఆస్తికి ఒక శీల పరీక్ష జరుగుతుంది. ఇది ఎంత దుర్మార్గం అంటే ఇది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నింటిని కూడా కాలరాస్తూ ఆస్తిని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం నియమించిన అధికారి వద్దకి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నమోదు చేయొచ్చు. సరే, నమోదు చేయించుకున్నంత వరకు పర్లేదు. ఈ నమోదు చేయించుకున్నటువంటి ఆస్తి మీద ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉంటే మీరు రండి అని చెప్పేసి సెక్షన్ 7లో కాన్ఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు దాకా వివాదాలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తులు ఈ యాక్ట్లో సెక్షన్ 7 ప్రకారం ప్రతి ఆస్తి కూడా వివాదం ఉంది. ఇది రాజకీయ కక్షలు ఎవరికైనా ఉంటే ఊరికే వివాదంగా ఒక కాగితం కనుక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర పడేశారు, ఆయన చూసి సరే విచారించడమే ఉండదు. ముందుగా ఎవరైనా ఒక ఆస్తి మీద ఒక పిటిషన్ రాస్తే ఆ ఆస్తిని తీసుకెళ్లి వివాదాల రిజిస్టర్లో రాయాలి. ఒక్కసారి వివాదాల రిజిస్టర్లో రాస్తే ఆ ఆస్తి సకారం పడిపోతుంది. దాన్ని వివాదాల రిజిస్టర్లో రాసినటువంటి ఆస్తిని ఎటువంటి న్యాయ పరిజ్ఞానం లేనటువంటి ఒక ల్యాండ్ టైటిలింగ్ అప్పులేట్ అథారిటీ అనే ఒక న్యాయ వ్యవస్థను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగంలో ప్రతిపాదించినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ కాదని ఒక రెవెన్యూ అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ గారు సరిగ్గా రాయటం రాలేదనే ఉద్దేశం అయ్యి ఉండొచ్చు మేబీ. లేదంటే ఎవడు కూడా ఇంతటి దుస్సాహసానికి ఆంధ్రప్రదేశ్లో
ఎవరు ఈ దేశంలోనే ఎవరు పాల్పడలేదు. ఓ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థను ఈరోజు కాదని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అందుట్లో ప్రామాణికం ఏంటయ్యా అంటే వాళ్ళకి ఎవరికి చట్టం చదవ అక్కర్లేదు, న్యాయ పరిజ్ఞానం చదవలసిన పని లేదు. ఇప్పటిదాకా భారతదేశంలో అమలవుతున్నటువంటి ఆస్తి చట్టాలు ఏమి ఒక అథారిటీస్ లో అమలు కావు. అంటే పిచ్చోడి చేతిలో ఒక రాయి పెట్టి ఈ ప్రజలు ధనమాన ప్రాణ విలాసంతో కూర్చుకొట్టుకునేటువంటి ఆస్తిని ఏమి చట్టం తెలవనటువంటి వాడి దగ్గరికి తీసుకెళ్లి వివాదాలు మొత్తం కూడా భూమి మీద టైటిల్ పరిష్కరిస్తారు. ఇదెంత దుర్మార్గం. అంటే వివాదాలు అప్పుడు అక్కడ లేని వివాదాలేమో ఆహ్వానించి ఆ వివాదాలను ఆహ్వానించేదాన్ని ఒక కోర్టు పెడతారు. ఆ కోర్టు లాంటి వ్యవస్థలో ఎవరికి చట్టం తెలవదు, వాళ్ళు దీనికి ఓనర్ ఎవరో డిసైడ్ చేస్తారు. ఇది చాలా దుర్మార్గం అయ్యా. ఎవరికైనా ఇద్దరు వ్యక్తులకి ఆస్తికి సంబంధించిన వివాదం వస్తే మీరు వెళ్ళి న్యాయ పరిజ్ఞానం కలిగినటువంటి సంపూర్ణ న్యాయ వ్యవస్థ కోర్టులకు పోయి వెళ్ళి వివాదాలు పరిష్కరించారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టంతో పని లేకుండా చట్ట పరిజ్ఞానం లేనటువంటి ఒక అధికారి దగ్గరికి వెళ్ళి విలువైన ఆస్తుల గురించినటువంటి టైటిల్ నిర్ధారించడం అంటే ఇది ప్రజల ఆస్తులతో కబడ్డీ ఆడుకుంటూ ఉంది. ఇంకో దుర్మార్గం ఏంటంటే ఇప్పటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత నువ్వు కనుక వెళ్ళి నీకు ప్రాపర్టీ ఉంది అని కనుక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర సెక్షన్ 7 ప్రకారం కానీ సెక్షన్ 6 ప్రకారం కానీ నమోదు చేయించుకోకపోతే సెక్షన్ 64లో ఉన్నటువంటి 6 నెలల జైలు శిక్ష పడుతుంది, 50,000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఇది చాలా దుర్మార్గం. ఒక పక్కన సుప్రీంకోర్టు వారేమో ఆధార్ కార్డు కేసులో గోప్యత అనేది మానవుడి యొక్క ప్రాథమిక హక్కు అంటే నువ్వు నీ ఆస్తి సమాచారం కనుక చెప్పకపోయినా చెప్పినటువంటి సమాచారం వాళ్ళకి నచ్చకపోయినా జైలు వేస్తారంట, ఫైన్ వేస్తారు. ఇది ఎక్కడ దుర్మార్గమైనటువంటి అంశం. నువ్వు ఇక ఈ యాక్ట్ వచ్చిన తర్వాత టైటిల్కి సంబంధించి అసలు కోర్టుకు వెళ్ళటానికే లేదు. కోర్టుకు వెళ్ళడానికి కోర్టుకు దారులు మూసేసాం. ఈ ప్రజల్ని హైకోర్టుకి కేవలం రివిజన్ ఇచ్చి అప్పీల్ ఇవ్వలేదు. అంటే ఒక న్యాయ పరిజ్ఞానం లేని రెవెన్యూ అధికారి కనుక ఒక ఆర్డర్స్ ఇస్తే ఇక ఆర్డర్ కంక్లూజివ్ ఫైనల్. ఏంటి దుర్మార్గం? అంటే ఈ న్యాయ వ్యవస్థను మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఈ న్యాయ వ్యవస్థ ఈ రాజకీయ నాయకుల యొక్క భర్తం పడుతుందని వీళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు వచ్చారు. ఈ వ్యవస్థ ఉండకూడదు, ప్రజలు కోర్టుకు వెళ్ళకూడదు, ప్రభుత్వం మీద వెళ్తారు. ప్రజలు ఎవరి మీద వెళ్తారు? వ్యక్తుల మీద కాదు. ఇప్పుడు లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రధానమైన లిటిగెంట్ ఎవరైతే కోర్టులు. ఈ రోజు హైకోర్టులు అన్ని రిట్లు పడుతున్నాయి అంటే కారణం ఏంటంటే ప్రభుత్వాలు చేసిన పొరపాటును సరిదిద్దమని చెప్పేసి ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకోకపోవటం వల్ల ఈ రోజు పౌరుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. నువ్వు లిటిగేషన్ కారణం అయ్యి నీ లిటిగేషన్ ని సరి చేస్తున్నటువంటి న్యాయ వ్యవస్థను కాదని నీ దగ్గరికే రమ్మంట. అంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించారు. ఆ రోజు ఆయన ఇద్దరు వ్యక్తులకి తగాదా వస్తే ఆ తగాదాకు సంబంధం లేనటువంటి 3వ వ్యవస్థ ఉండాలని భారత రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ, శాసనశాఖ కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయ వ్యవస్థను సపరేట్ చేసి ఆయన ఒక సపరేట్ గా ఈ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్పగా అంబేద్కర్ విగ్రహం పెట్టామని చెబుతూ ఇంకో పక్కన అంబేద్కర్ ఆశయాలను దొంగలో దొక్కుతూ ఆయన ఆలోచన విధానానికి ఆయన రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అంబేద్కర్ ఏదైతే అందరికీ న్యాయం పొందేటువంటి హక్కులు ఇచ్చాడో దాన్ని కాలరాస్తూ ప్రజల హక్కులను కాలరాస్తూ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఇచ్చినటువంటి ఆస్తి హక్కును కాలరాస్తూ న్యాయాన్ని పొందే హక్కును కాలరాస్తూ ఈ రోజు నువ్వు ఒక పెచ్చ వ్యవస్థను తీసుకొచ్చి అది న్యాయ వ్యవస్థ అని చెప్పేసి ఆస్తులన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టండి అని చెప్పేసి ఆస్తులు వివాదాలు పడేలాగా ఆస్తి అమ్ముకుంటాకి లేకుండా కొనుక్కుంటాకి లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ మీద ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కి అధికారాలు ఇచ్చి కొనుక్కున్నా అమ్ముకున్నా కానీ ఆయన ధృవపరచడం అంటే ఇది పిచ్చవాడి చేతిలో రాయి అవుతుంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవాడు మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి మీద వ్యవహారాలు చేయగలుగుతారు. కానీ అధికార పార్టీని ధిక్కరించిన వాళ్ళు కానీ అధికారంలో ఉండే పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు కానీ అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ వల్ల ఆస్తి అన్యాక్రాంతమయ్యేటువంటి అవకాశం పూర్తిగా ప్రజల యొక్క ఆస్తుల నిర్వహణ బాధ్యత ప్రజల నుంచి ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయేటువంటి దుర్మార్గంగా ఉండగా ఈ చట్టాన్ని ఇది న్యాయవాదులకు సంబంధించింది కాదండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఇప్పటి నుంచి ఇల్లు అద్దెకించుకోవాలన్నా అద్దె అగ్రిమెంట్ ఏది కూడా నువ్వు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ధృవపరచుకోవాలి. అద్దె, లీజు, మార్టిగేజు, దాన ధర్మ విక్రయాలు ఏ కార్యక్రమాలు మీరు చేసుకోవాలన్నా ఇప్పటిదాకా మీరు వెళ్ళి చేసుకున్నట్టు మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చేసుకున్నట్టు కుదరదు.
చేసుకున్న దాన్ని కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ మరొకసారి ద్రోవపరచాలి. ఇది దుర్మార్గం అయ్యా. ప్రజల ఆస్తులతో నువ్వు ఆడుకుంటావు, ప్రజల హక్కులతో ఆడుకుంటావు, న్యాయస్థానాలతోటి మీరు చెలగాట ఆడుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాయి అని చెప్పేసి ప్రజలకు జరగబోయే నష్టాన్ని వివరిస్తూ ఈ యాక్ట్ చాలా లోపభూయిష్టంగా ఉంది. ఈ యాక్ట్ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంది. ఈ యాక్ట్ భారత రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి మా న్యాయవాదులం ఆ రోజు ఎట్లాగైతే కేశవానంద భారతి కేసులో భారత రాజ్యాంగాన్ని రక్షించినటువంటి మా కేఎం నంబియార్ గారు, నాని ఫాల్కీవాలా, సోలి సొలాబ్జీ యొక్క పోరాటాన్ని పొరిగిపుచ్చుకున్నటువంటి నేను ఆ రోజు భారత రాజ్యాంగాన్ని కంటే ముందు కూడా ఈ అణగారిన వర్గాల తరఫున పోరాడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను పొలుగుపుచ్చుకున్నటువంటి న్యాయవాదులు ఈ రోజును కూడా అదే ఆశయంతో ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రజలకు జరగబోతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి ఈ యాక్ట్ దుర్మార్గం, దీన్ని రీపీల్ చేయాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము అనేక రూపాల్లో మద్దతు తెలియపడుతున్నాము. అందుట్లో భాగంగానే ఈరోజు రిలే నిరాహార దీక్షలు, అంబేద్కర్ గారి విగ్రహాలకి మేము ఇవ్వటము అంతా వారు అనేక రకాలైనటువంటి రీతుల్లో ఈరోజు మన నిరసన తెలియపరుస్తున్నారు. ఈ యాక్ట్ కనుక రీపీల్ కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నీ కూడా ప్రమాదంలో పడిపోతాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీకు తెలిసి చేశారో, తెలియక చేశారో, పొరపాటు చేశారో, గ్రహపాటు చేశారో, ప్రజలకు నష్టం జరుగుతున్నప్పుడు మీరు పునరాలోచించుకునే దానికి మీరు భేషజాలకు వెళ్లాల్సిన పని ఏం లేదు. కేంద్ర ప్రభుత్వమే రైతు చట్టాలను వెనక్కి తీసుకుంది. నేను కూడా అదే చెప్తున్నాండి. దుర్మార్గం అన్నప్పుడు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు తీసుకోవాల్సినది తప్పేం కాదు. రాజకీయాల్లో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పరిపాలనా వ్యవహారాలు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎట్లాగా మా అలాంటి మేధావులు దీంట్లో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు మంచి హృదయంతో తీసుకోండి. అది మీ ప్రభుత్వానికి మంచిది కాదు. ఎందుకంటే ఆస్తి పోగొట్టుకున్నటువంటి వ్యక్తి కూడా ఊరుకోడు. ఎందుకంటే మానవుడు స్వార్థపరుడు. తన తండ్రిని చంపినోడైనా ఒప్పుకుంటాడు, కానీ తన ఆస్తిని కాజేసినోడు మాత్రం ఒప్పుకోడని రాజనీతి తత్వవేత్తలు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చినటువంటి సిద్ధాంతం. ఇది మీ ప్రభుత్వానికి కూడా సంక్షేమం కాదు. ప్రజల దగ్గర ఓటు ఉంది. మీరు ఈ యాక్ట్స్ కనుక వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు నోరు ఈ రోజు మెదపకపోవచ్చు, కానీ వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చాడు. రేపు రాబోయే ఎన్నికల్లో ఈ యాక్ట్ కనుక వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కిందకి దించుతామని చెప్పేసి, దిగుతుంది అని చెప్పేసి ఎటువంటి సందేహం లేదు. మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. దయచేసి మీరు చేసిన యాక్ట్ రాంగ్, దాన్ని రీపీల్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను అనుభవించేటువంటి అవకాశం యథాస్థితిగా ఉంచమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.